క్రీస్తునందున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుచుకొనుచు ఈరోజు వాక్యమును మనము ధ్యానింపచేసుకుందాం. మనం అసలు దేని కొరకు మనం ఎదురు చూడాలి? తినుచు త్రాగుచు సుఖించేవారుగానే ఉండాలా? లేకపోతే పరలోక రాజ్యము ఉన్నది, ఆ రాజ్యములో మనము చేరాలి, ఆ రాజ్యములో మనము నివాసము చేయాలి అనే ఒక గొప్ప ఆలోచన కలిగి, నిరీక్షణ కలిగి మనము బ్రతికే వారి వలె ఉండాలి. కాబట్టి రెండవ రాకడ గురించి ఈరోజు కొన్ని వాక్యములను మనము ధ్యానింపచేసుకుందాం. రెండవ రాకడ గురించి మనము కొన్ని వాక్యములను ధ్యానింపచేసుకుందాం. నిజముగా రాకడ సమయము ఉన్నదా? ఆ రాకడ సమయము ఎలా ఉంటుంది? ఆ రాకడ సమయము ఏ విధముగా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు క్లుప్తంగా ధ్యానింపచేసుకుందాం. జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనములో కనుక మనం చూసుకున్నట్లయితే, యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచూ ఉన్నది. ఏ విధముగా వస్తూ ఉన్నదంట? యెహోవా మహాదినము సమీపమైనది. చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నామమ్మా, అయినా కానీ రాకడ సమయం రావట్లేదు అని అనుకుంటున్నారా? కానే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, రాకడ సమయము ఎందుకు ఆలస్యం అవుతుంది అని కనుక మనము గమనించినట్లయితే, అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని మార్గమునికి రావాలి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు ప్రాధేయపడుతూ మొరపెట్టేవారిగా ఉండాలి. ఈ లోకంలో దేని కొరకు కూడా పరుగులెత్తడానికి వీలు లేకుండా దేవుని కొరకే నిలబడేవారిగా ఉండాలి అనేది ఆయన యొక్క అభిలాష, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక. కాబట్టి అందరూ అంతటా మారు మనసు ఇంకనూ పొందలేదు. కాబట్టి దేవుని యొక్క యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క దినము ఎలా ఉన్నదంట? సమీపముగా వస్తూ ఉన్నది. మనము ఉంటామో ఉండమో తెలియదు. కాబట్టి మనకి ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. మనకు ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు, ఏ సమయము ఏ విధముగా ఉంటామో తెలియదు. ఆరోగ్య విషయములైనా అదే విధముగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ సమయంలో ఎక్కడ ఏ రీతిగా స్థిరముగా ఉంటామో తెలియదు. కాబట్టి మనము ఆయుష్ తీరక మునిపే, కాలగర్భంలోనికి వెళ్ళక మునిపే ఆ యొక్క రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ, మనము ఈ యొక్క ప్రాణాత్మ శరీరము కలిసి ఉండినప్పుడే మనము దేవుణ్ణి దగ్గరగా చేసుకొని దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మహాదినము ఎలా ఉన్నదంట? సమీపముగా ఉన్నది. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వస్తూ ఉన్నది. ఎలా వస్తూ ఉన్నదంట? అది శీఘ్రముగా వస్తూ ఉన్నది. ఆలకించుడి. ఆలకిస్తూ ఉన్నారా? ఇంకేమైనా ఆలకిస్తూ ఉన్నారా? దేని కొరకు మీరు ఆలకిస్తూ ఉన్నారు? యెహోవా దినము వస్తూ ఉన్నది. యెహోవా దినము శీఘ్రముగా వస్తూ ఉన్నది. యెహోవా దినము సమీపముగా ఉన్నది అని ప్రకటిస్తూ ఉంటే, ఆ ప్రకటనకు మీరు చెవియొగ్గేవారిగా ఉన్నారా? లేకపోతే లోకానుసారమైన వాటి వైపు చూస్తూ ఈ యొక్క రాకడ సమయాన్ని దూరపెట్టేవారిగా ఉంటూ ఉన్నారా? పరక్రమశాలులను మహారోధము చేయుదురు. ఎవరంట? పరక్రమశాలులు కలిగిన వారు కూడా మహారోధనము చేస్తారంట. 15వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్ము దినము. ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణమును బాకానాదము వినబడును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కనుక చూసుకున్నట్లయితే ఆయన యొక్క మహాదినము సమీపముగా ఉన్నదంట, అతి శీఘ్రముగా వస్తూ ఉన్నదంట. ఆలకించుడి అని సెలవిస్తూ ఉన్నారు. అదే విధముగా ఈ సమీప దినమున ఎవరు రోదన చేస్తారంట? ఎవరెవరు రోదన చేస్తారండి? మహాపరక్రమశాలులు రోదన చేస్తూ ఉంటారు.
ఉగ్రత దినమున శ్రమ వస్తూ ఉంటుంది, ఉగ్రత దినమున ఉపద్రవం వస్తూ ఉంటుంది. మహానాశనమును కమ్ము దినము అది. ఏ నాశనము కమ్ము దినము? ఒకరోజు ఒక కుటుంబంలో ఏదైనా అలజడి లేగితే అది కొన్ని గంటలు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. కానే కాదు, ఇక్కడ అలాంటి నాశనము కాదు ఇక్కడ జరుగుతూ ఉంటుంది, అలాంటి అల్లరి కాదు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మహారోదనము కమ్ము దినము అంట. మహారోదనము, గాఢాంధకారము కమ్ము దినము. గాఢాంధకారము, చిమ్మ చీకటైపోతూ ఉంటుంది లోకమంతయు కూడా. మహానాశనమును కమ్ము దినము. నాశనమైపోతూ ఉంది. లోకములో ఉన్న వాటి కొరకు మీరు వేచి చూస్తూ ఉన్నారేమో, లోకములో ఉన్న వాటి కొరకు మీరు పరుగులెత్తుతూ ఉన్నారేమో. తినుచు త్రాగుచు సుఖించుకుంటూ గంతులు వేస్తూ చిందులు వేస్తూ మీరు అనేకమైన వాటి మీద మీరు మక్కువ చూపుతూ ఉన్నారేమో. కానీ కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వాటి కొరకు మక్కువ చూపబడాల్సిన అవసరం లేదు. మహానాశనము కమ్ము దినము రాకమునుపే సృష్టికర్తను నీవు స్మరణ చేసుకునే వారి వలె ఉండాలి. సృష్టికర్త అయిన దేవుణ్ణి హత్తుకునే వారి వలె ఉండాలి. సృష్టికర్త అయిన దేవుణ్ణి మీ దగ్గరికి చేర్చుకునే వారి వలె ఉండాలి. శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము రాక మునిపే నీ జీవితం అంతయు కూడా దేవునికి అంకితము చేసుకోవాల్సిందిగా ప్రభు దేవుని నామం పేరిట మనవి చేయించు ఉన్నాను.